ఇక్కడ మనం ఫ్యాబ్రికేషన్ పాలికార్బోనేట్ షీట్ అలా వేస్తున్నామండి. ఆల్రెడీ అక్కడ వర్క్ అవుతుంది చూడండి, అక్కడ వర్క్ చేస్తున్నారు, బెల్ట్ వేసుకొని చేస్తున్నారు అంటే నేను కూడా అదే చెక్ చేస్తున్నాను. ఇలా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ అయితే రావాలి, లైటింగ్ ఫ్యాన్స్ అవి రావాలండి. ఇంకొంచెం పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ టైల్స్ అవి వేయాలన్నమాట. ఇక్కడ టైల్స్ అన్నీ వేయాలి, పెయింటింగ్ వర్క్ ఉంది. ఇక్కడ కూడా యూపీవీసీ డోర్స్ వస్తాయండి, యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయో వీడియోలో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు. ఇదండి ఇప్పుడైతే ఒక 50%, 80% అయిపోయిందండి. ఒక 20% మాత్రమే మనకు బ్యాలెన్స్ ఉంది. పైన కూడా ఎలా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఏంటో నెక్స్ట్ దీని తర్వాత వీడియోలో ఇస్తానండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం పర్గోలా ఇచ్చేసి మొత్తం ఇక్కడ కవర్ కావాలి అని అంటే మనం ఇలా యూపీవీసీ డోర్స్ తోటి ఇచ్చామండి. ఇది ఫ్లూటెడ్ స్టిక్కర్తో చెప్పేసి ఇలా మనకి అవుట్డోర్ ఏం కనబడకూడదు అంటే ఇలా చేసాము. ఇక్కడ మనకి ఇంకా మస్కిటోస్ కూడా వస్తుందండి. ఇలా గాలి కావాలనుకుంటే ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది చేసి పెట్టాము. ఇదండి మొత్తం. ఇక్కడ మనం ఏం లూజ్ ఫర్నిచర్ ఏం చేసుకున్నా కూడా మనకు పాడవకుండా ఇలా చేసాము. ఇది ఒకటి ఇంక ఇక్కడ ఫిట్ అవ్వలేదు, వర్క్ అవుతుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట వచ్చినందుకు. ఇదిగో ఇలాగా ఇది ఒకటి ఇక్కడ ఫిట్ అవ్వాలి. ఇది కూడా ఇలా చేసామన్నమాట. ఇది బాక్స్ చూడండి, బాక్స్ మొత్తం మనకు క్లోజ్ అయిపోయింది, ప్రైవసీ వస్తుంది. అలానే రెయిన్ వచ్చినప్పుడు కూడా ఏం ప్రాబ్లం కాకుండా ఈ ఫెసిలిటీ అనమాట. ఇక్కడ కూడా ఇచ్చామండి చూడండి. ఇక్కడ ఎల్ షేప్ ఇలా ఇచ్చేసామన్నమాట. ఇదండి అవుట్పుట్ మొత్తం. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది.